జై కాంగ్రెస్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. అయ్యా, ఇది ఒకసారి ముఖ్యంగా ఈ విషయం చెప్పేది ఏంటంటే 10,000 కోట్ల రూపాయలు జేబీఎస్ నుంచి మన రింగ్ రోడ్ వరకు రూపాయలు అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు శంకరాన్ని అన్నట్టు ఒక్కొక్కరికి ఇప్పుడు తూమ్కుంట తీసుకుందాం. తూమ్కుంటలో గతంలో 12,000 రూపాయలే ఒక గదానికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. దాన్ని మినిమం గా 3 అంతలు ఇస్తామని చెప్పి మన ఈ గ్రామంలో ఉన్న కొంతమంది కన్నా దాసైన తీసుకొని పోతే దేవ్ నరేంద్ర రెడ్డి గారు చెప్పారు, ఎక్కడ నష్టం జరగకుండా అందరికి కూడా కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాతనే 200 ఫీట్లు మీన్స్ ఇక్కడ 100 ఫీట్లు అక్కడ 100 ఫీట్లు వేసుకుంటూ కిందనేమో బస్సులు వెళ్తాయి, ఆ పైనేమో రైలు వస్తుంది. దాని యొక్క సిస్టమ్ అది. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు గతంలో మన ఏరియాకు వచ్చినప్పుడు దుర్గపల్లిని స్మార్ట్ సిటీ చేస్తా అని చెప్పిండు. అది దృష్టిలో ఉంచుకొనే ఇవాళ చేయడం జరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ ఒక్కసారి అమాంతంగా మన ఏరియాలో భూముల విలువ విపరీతంగా పెరుగుతుంది. మనమందరం లాభపడతాం. ఇక్కడ చాలా కంపెనీలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తల వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గుడి మండలాల నాయకులు, చిన్న కార్యకర్తలు, మహిళా నాయకులు పేరు చెప్పాలన్నది కానీ ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే బలవంతంగా ఎంఐఎంపీలో మంచి నాయకులు కాబట్టి అందరూ నమస్కరిస్తూ మరి జేబీఎస్ నుంచి శాంతిపేట వరకు మరి పెట్లు పడుతున్నది చాలా ఆనందకర విషయం. మరి మన మిత్రుల నుంచి నమ్మకం మీద పండుగ మీద పండుగ. మరి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంపీగా గెలిపించినాం. మరి ఆయన రుణం తీసుకున్న ముఖ్యమంత్రి ఇష్టం. ఎందుకంటే 2 రోడ్డు, ఎందుకంటే ఒకటి పెట్లో ఒకటి డబ్బులు ఒకటి దేశం మరి ఆయన మరి అట్లాగే గవర్నమెంట్ మరి ఇచ్చారు. ఎవరైతే నష్టపరిహారం నష్టపోతుందో వారికి తగినంత లాభం చేపించి మరి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టుకుని నష్టపరిహారాన్ని సంపూర్ణంగా ల్యాండ్ కట్టిస్తారని హామీ. మరి ఆయనకి మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి వచ్చిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి జగన్మోహన్ గారికి అధ్యక్షులకు ధన్యవాదాలు. రెడ్డి గారు జేబీఎస్ నుంచి షామీర్పేట రింగ్ రోడ్ వరకు మెట్రో రైలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడము నిజంగా చాలా సంతోషం. ఈరోజు వారి చిత్రపటానికి ఇంకోట మున్సిపల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు, షామీర్పేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ గౌడ్ గారు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి గతంలో ఈ మల్కాజ్గిరికి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, మన ప్రాంత ప్రజల సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మరి రోజు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గతంలోనే గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు, మరి మన నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ల వినతి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మెట్రో రైలు ఇక్కడి వరకు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా తప్పకుండా చాలా రోజుల నుంచి గతంలో పివి నరసింహారావు గారు ఉన్నటువంటి ఈ రాజీవ్ రహదారి ఏర్పాటు చేసిన సందర్భంలో ఈరోజు మళ్ళీ 6 లైన్ల రాజీవ్ రహదారి ఏర్పాటు చేయాలి, దాంతోపాటు మెట్రో రైలు ఏర్పాటు చేయాలనడం మన ప్రాంత ప్రజలు
ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా మనం సికింద్రాబాద్ హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడి నుంచి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. ఇవి ఏర్పాటు చేయడంతో దాదాపు 15-20 నిమిషాల్లోనే మనం హైదరాబాద్ సికింద్రాబాద్ చేరుకోవడానికి సులువుగా ఉంటుంది. ఈ విధంగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి మన నాయకుల తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు జేడీఎస్ నుండి షామిల్పేట ఈ ఫ్లైఓవర్ రావడానికి ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి కృషి ఎంతో ఉన్నది. ఇక్కడ రైలు వస్తుందంటే రైలు ఒకేసారి వస్తున్నాయి కాబట్టి ఆయన పాదాభిషేకం కాదు చేసినారంటే మేడ్చల్ నియోజకవర్గంలో జేడీఎస్ నుంచి మేడ్చల్ వరకు ప్యారేడేజ్ నుంచి షామిల్పేట వరకు ఈ మెట్రో రైలు రావడం ఎంతో సంతోషకరము. అలాగే మనకు ఇక్కడ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చుకుంటూ ఎవరిని బాధ పెట్టకుండా అన్ని రకాలుగా ఆయన ఆలోచన చేస్తూ ఆయన నియోజకవర్గానికి ఎంపీ ఉన్నాడు కాబట్టి మనకు మన ప్రాంత ఎంపీ అయినందున ఆయన ప్రతి ఒక్క సమస్య తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనకు గుర్తింపు అయితే